హాయ్ అండి. అజరామ రామప్పకు 812 ఏళ్ళు అని చెప్పేసి మనం హెడ్డింగ్ చూడడం జరుగుతుంది. ములుగు జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయం శుక్రవారంతో 812 ఏళ్ళు పూర్తి చేసుకున్నట్లు ఆలయ అర్చకులు మరియు పర్యాటక గైడ్లు తెలిపారు. 1213 సంవత్సరంలో శాలివాహన శకం ప్రకారం శ్రీముఖ నామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం అష్టమ తిథి రోజు ఈ ఆలయ నిర్మాణం పూర్తయిందని ఆలయ ఆవరణలోని శిలాశాసనంలో కాకతీయులు పేర్కొన్నట్లు వారు చెప్పుకొచ్చారు. తెలుగు క్యాలెండర్ ప్రకారం రామప్ప ఆలయాన్ని నిర్మించి 812 ఏళ్ళు పూర్తున్నట్లు వారు తెలిపారు. 812 ఏళ్ళైనా నేటికి రామప్ప దేవాలయం చెక్కు చెదరలేదని, ఏటా కాకతీయ ఉత్సవాలు రామప్పలో నిర్వహిస్తే రామప్ప కీర్తి ప్రపంచ నలుమూలల విస్తరిస్తుందని అభిప్రాయపడ్డారు. రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆలయ ఖ్యాతి చాలా పెరిగిపోయిందని 2021 జూలై 25న రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు రావడంతో పర్యాటకుల సంఖ్యతో పాటు విదేశీయుల రాక పెరిగింది. పర్యాటకులు సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ ప్రాజెక్టు కింద ₹62 కోట్లతో రామప్ప శివారులో పనులు చేపడుతున్నారు. రామప్పకు వచ్చే పర్యాటకులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చిస్తున్నాయి. హైదరాబాద్లో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలకు వచ్చే విదేశీ సుందరీమణులు రామప్ప ఆలయాన్ని మే 13న సందర్శిస్తున్నారు. వారి కోసం రామప్పలో చేస్తున్న ఏర్పాట్లపై కేంద్ర పురావస్తు పర్యాటక శాఖల ఉన్నతాధికారులు శనివారం ఈ ఆలయాన్ని సందర్శించడం జరిగింది. సో ఇలా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకి 1213 సంవత్సరంలో శాలివాహన శకం ప్రకారం శ్రీముఖ నామ సంవత్సరం చైత్రమాసం శుక్లపక్షం అష్టమ తిథి రోజున ఈ ఆలయం నిర్మాణం పూర్తయింది. ఇది మాత్రం మర్చిపోకండి.